నేనైతే డ్యాడీతో కలిసి వెళ్తున్నాను. ఇక బైక్ పైన ఈ విధంగా ఈజీగా అయిపోతుంది కదా! మా చిన్నోడిని అమ్మ దగ్గర ఉంచేసి నేనైతే వెళ్ళాను. ఎవరింటికి అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే అండి. అంటే మన సబ్స్క్రైబర్‌ని చూపిస్తానండి. మన సబ్స్క్రైబర్ తిను కూడా. నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, కూతురండి వీళ్ళిద్దరూ. అంటే చిన్న ఏజ్‌లోనే మ్యారేజ్ అయింది. ఇంత పెద్దగా ఉన్నారని అనుకోకండి. నాతోనే చదువుకుంది. స్కూల్ మేట్ అండి. తిని నా ఫ్రెండ్ తనకి హాయ్ చెప్పేసేయండి. అలాగే పాప అయితే ఇంకా వీడియోలో కనిపిస్తాననేసి ఇంకా వద్దు అంటున్నది. ఇంకా వాళ్ళ ఇంట్లోనే టీ తాగేసి తర్వాత ఇక్కడ గులాబీ చెట్టు చూసారు కదా! చాలా బాగుందనేసి నేను ఒకటి తీసుకొని పెట్టుకున్నాను. పాప అయితే నా వీడియోస్ చాలా చూస్తుందంట. చూడగానే ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్ కదా మమ్మీ అని అంటుందంట. తర్వాత ఇద్దరము కలిసేసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అందరము ఇక్కడైతే కలుసుకున్నాం మేము నలుగురము. అంటే స్కూల్ మేట్స్ మండి. ఇంకా చాలా ఉన్నారు అనుకోకుండా కలిసామంతే. మేమైతే వీళ్ళూరులోనే చదువుకున్నాము. డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం బస్ పాస్ తీసుకొని. స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ దాకా నడిచేవాళ్ళం. స్కూల్ చాలా లోపలికి ఉండేది. ఇక్కడ చూపిస్తుంది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప, అన్న వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు, అలాగే వాళ్ళ మమ్మీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసింది. చాలా రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఫ్రెండ్స్ అందరము కలిసి తింటున్నాము అనుకోకుండా.